నుంచి నోవాటెల్ హోటల్ ఎయిర్పోర్ట్లో ఉండే నోవాటెల్ హోటల్కి బయలుదేరిన కార్పొరేటర్లు అందరినీ కూడా 3 కార్లలో ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కుతామో అక్కడ ఒక 20 కార్లు పెట్టుకొని ఒక 40-50 మంది గుండాలు, అట్లాగే మా దగ్గర అమర్ సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది. మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా, లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్ సింగ్ అనే కార్పొరేటర్ వచ్చి మా కార్ని వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేసారు. మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కారుతో యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేసారు. ఇది నిజంగా హేయమైన చర్య. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. గౌరవ కార్పొరేటర్ల అందరి మద్దతు కూడా మాకున్నది. గట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంలో గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ తోటే మా కార్పొరేటర్లు అందరూ ఈ అవిశ్వాసం యొక్క దానిలో పాల్గొనడం జరిగింది. సో ఈ అనైతిక చర్య ఏదైతే డబ్బులతో కానీ భయభ్రాంతులు పెట్టి కానీ ఈ కిడ్నాప్ చేసి కానీ ఈ కార్పొరేటర్ని లోపరుచుకోవడం అనేది సాధ్యం కాదు. మీరు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనందరం కూడా మనమే ఈ యొక్క రాజ్యాంగ పరిధిలో ఉండాలి. కాబట్టి మీకు వేస్తున్నా ఏమన్నా ఉంటే కౌన్సిల్లో 5వ తారీఖు నాడు జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనండి. మీకు ఏం చేతనైతే చేసుకోండి తప్ప ఇట్లాంటి అనైతిక చర్యలు, ఇట్లాంటి గుండాయిజాలు, ఇట్లాంటి కిడ్నాప్లు, ఇట్లాంటి మర్డర్లు, కిరాయి గుండాలను పెట్టి ఇట్లాంటి చేసే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా మేము ఎక్కడైతే ఎక్కి మళ్ళీ గట్కేసరి దాకా వచ్చినామంటే ఇట్లా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి అట్లాగే పటాన్ చెరువు అవన్నీ తిరుగుకుంటా అంతసేపు గంటన్నర సేపు మమ్మల్ని నరకయాతన పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం నిజంగా హేయమైన చర్య. మారణాయుధాలు ఏమన్నా కనిపించినాయన్నా మీకు?